మారుతున్న కాలానుగుణ పరిస్థితుల అనుగుణంగా కొన్ని లాలో కొన్ని విషయాలు మార్పులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుమున్నటువంటి సిఆర్పిసి, ఐపీసీ మరియు ఐఏ అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో పేర్లు మారినాయి. పేర్లు అంటే బిఎన్ఎస్ అనేది ఇంతకుముందు పాత ఐపీసీ ఉండే కదా, బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత, మరియు బిఎన్ఎస్ఎస్ అంటే పాత సిఆర్పిసి ఉండే కదా, భారతీయ నాగరిక సురక్ష సంహిత అదొకటి. ఇంతకుముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇప్పుడు భారతీయ సాక్షి అధినియం. వీటి ప్రకారం ఏంటంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు చాలా మటుకు మనం ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అంటే మనం ఇప్పుడు మెయిన్గా వాట్సాప్ అవన్నీ వీడియోస్ అని తీస్తూ ఉన్నాం కదా, అవన్నీ కూడా మనం మన యొక్క కేసుల్లో ఒక ఎవిడెన్స్గా ఉపయోగించుకోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ కమ్స్ నిద్రపంచనామా చేసినప్పుడు కానీ, ఏమైనా సెర్చింగ్ చేసినప్పుడు కానీ కంపల్సరీగా వీడియోగ్రఫీ తీసి కోర్టు ప్రొడ్యూస్ చేయాలి. దీని ద్వారా ముద్దాయిలకు శిక్ష తప్పనిసరిగా పడుతున్న ఉద్దేశంతోనే ఇవన్నీ పెట్టడం జరిగింది. అదేవిధంగా అరెస్టు చేసే విషయంలో కానీ, దర్యాప్తు చేసే విషయంలో కానీ, అంటే ఒక్కొక్క కేసుకు ఒక విధంగా దర్యాప్తు ఉంటుంది. ఆ విషయంలో కానీ, ఎఫ్ఐఆర్ విషయంలో కానీ, జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి ఇప్పుడు ఇంతకుముందు ఓరల్గా ఇచ్చేవాళ్ళు కంప్లైంట్, అదేవిధంగా ఫిజికల్గా అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా కాకుండా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. కండిషన్స్ ఉన్నాయి కూడా తెలుసుకోవాలి పబ్లిక్ అవి కూడా. తర్వాత రేప్ కేసుల్లో కానీ కంపల్సరీ బాధితురాలు పోలీస్ స్టేషన్కి వచ్చే అవసరం లేదు. ఆడియో వీడియో ద్వారా కూడా అప్పటి రికార్డు ఉండి కూడా మనం స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు. అంటే ప్రాక్టికల్గా మనకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నావో వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కొత్త లాస్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అందరికీ పోలీసుకు ఉపయోగాలు ఉన్నాయి, పబ్లిక్ ఉపయోగం ఉన్నాయి, కోర్టుకు ఉపయోగం ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా పోలీసు అంటే మనకు పోలీసు విభాగానికి చేంజెస్ వచ్చినాయి కొన్ని, మన సమాజంలో కూడా ముద్దాయిలకు కానీ, తర్వాత విక్టిమ్లకు కానీ అందరూ కూడా చేంజెస్ వచ్చేసినాయి. కోర్టులో కూడా కొన్ని రూల్స్ మారిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని పబ్లిక్ అవగాహన పెంచుకోవాల్సి కోరుతున్నాను. Like, share, subscribe.